హిందూ పురాణాల ప్రకారం కాలచక్రాన్ని 4 భాగాలుగా విభజించారు. వీటినే చతుర్యుగాలు అంటారు. వీటి గురించి చెప్పాలి అంటే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అది కృత, త్రేత, ద్వాపర, కలియుగాలుగా మారుతూ ఉంటుంది. ఒక్కో యుగంలో ధర్మం యొక్క స్థితి మారుతూ వస్తుంది. 1. కృతయుగం, సత్యయుగం. ఇది అత్యంత పవిత్రమైన కాలం. ధర్మం 4 పాదాల మీద పూర్తిగా నడుస్తుంది. ప్రజలు సత్యం, తపస్సు, దయా కలిగి ఉండేవారు. ఈ యుగంలోనే విష్ణువు మత్స్య, కూర్మ, వరాహ, నరసింహావతారాలెత్తారు. త్రేతాయుగం. ధర్మం 3 పాదాల మీద నడుస్తుంది. యజ్ఞయాగాదులకు ప్రాముఖ్యత పెరిగింది. శ్రీరాముడు ఈ యుగంలోనే జన్మించి రామరాజ్యాన్ని స్థాపించారు. ద్వాపరయుగం. ధర్మం 2 పాదాల మీద మాత్రమే నిలుస్తుంది. భక్తి, పూజలు ప్రధానమయ్యాయి. శ్రీకృష్ణుడు ఈ యుగంలోనే జన్మించి కురుక్షేత్ర యుద్ధం ద్వారా ధర్మాన్ని నిలబెట్టారు. కలియుగం. మనం ప్రస్తుతమున్న యుగం ఇది. ధర్మం కేవలం ఒకే పాదంపై నిలుస్తుంది. అధర్మం, స్వార్థం ఎక్కువగా ఉంటాయి. ఈ యుగ అంతంలో శ్రీమహావిష్ణువు కల్కి అవతారంలో వచ్చి మళ్లీ సత్యయుగానికి పునాది వేస్తారని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్య గమనిక: ఈ 4 యుగాల కాలపరిమితి ఒకదానికంటే ఒకటి తగ్గుతూ వస్తుంది. కృతయుగం సుదీర్ఘమైనది కాగా కలియుగం అతి తక్కువ కాలం ఉంటుంది.